హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే వరిపిండితో చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని పప్పు చెక్కలు అంటారు కదా, వీటిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యాన్ని అయితే మిల్లి అయితే పట్టించుకున్నాను. ఇలా పట్టించుకుని వచ్చిన తర్వాత అయితే ఒక బౌల్తో అయితే ఒక బౌల్ వరిపిండిని అయితే తీసుకుని బాగా అయితే జల్లించుకున్నాను. మురుమైతే వస్తుంది కదా, దాన్ని అయితే తీసేసి ఇలా అయితే జల్లించుకున్నాను. నేను ఒక అరగంట ముందు అయితే పెసరపప్పును కూడా నానబెట్టుకుని అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ వరిపిండిలో అయితే వామును అయితే ఇలా క్రష్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా దీనిలో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని అయితే బాగా అయితే కలుపుకోవాలి, ఇవన్నీ కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దానిలో అయితే ఒక కప్పు బియ్యం రవ్వకైతే ఒక కప్పు వాటర్ని అయితే వేస్తున్నాను. అదే కప్పుతోటి ఇలా వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీనిలో అయితే వేస్తున్నాను. ఇదైతే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్కి అయితే బాగుంటుందని ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా. ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఇలాగ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. దీనిలో ఆయిల్ కానీ లేకపోతే నెయ్యిని కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే పిండి వేసిన తర్వాత అయితే వేసాను నెయ్యిని. ఇలా అయితే కలుపుకున్న తర్వాత కొంచెం మరిగేటప్పుడు అయితే ముందుగా జల్లించుకున్న ఈ వరిపిండిని అయితే దీనిలో అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే కొంచెం కొంచెంగా అయితే దీనిలో వేసుకున్న తర్వాత గరిటెతో అయితే ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా అయితే మొత్తం వేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే కలుపుకుంటున్నాను. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి అయ్యింది అనుకున్నప్పుడు అయితే స్టవ్ అయితే కట్టేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో అయితే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీనిలోనైతే నెయ్యినైతే వేస్తున్నాను. ఇలా నెయ్యిని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇదంతా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వేడి మీద అయితే నెయ్యి అయితే కరిగిపోయింది కదా, ఇప్పుడైతే గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే చేతితో అయితే కలుపుకుంటున్నాను. ఇది బాగా కలుపుకుని అయితే ఒక ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇవి చెక్కలు చేసుకోవడానికైతే నా దగ్గర అయితే బటర్ పేపర్ అయితే అవైలబుల్గా లేదని పిల్లలకి బుక్స్కి వేసే అట్ట అయితే ఉంది, దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇలా అయితే ఉండలాగైతే తీసుకుని చేతికైతే నెయ్యి కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ కవర్కి కూడా నూనెని అయితే అప్లై చేశాను. ఇలా అయితే బౌల్స్ అయితే చేసుకుని ఇలా అయితే పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకుని గ్లాస్తో అయితే ఇలా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి, ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇలా అయితే స్ప్రెడ్ చేసి మొత్తం అన్నీ అయితే ఇదే విధంగా అయితే చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి అయితే ఆయిల్ని అయితే హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకునే చెక్కలను అయితే దీనిలో అయితే వేసి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చెక్కలను అయితే వేసేస్తున్నాను. ఇలాగే మొత్తం అన్నీ అయితే వేసుకుంటున్నాను. నాకైతే 2 వాయిలు అయితే వచ్చినాయి ఇవి. ఇలా అయితే వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే కలర్ మారినాయి కదా, ఇలా కలర్ మారిన తర్వాత అయితే వీటిని తీసేసుకోవాలి. ఇంకా కొంచెం వేగితే కనుక కలర్ అయితే తీసిన తర్వాత మారిపోతాయి. చూడండి, చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ఎలా చేసానో మీరైతే కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.